కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా దౌర్జన్యమే రాజ్యం వెళ్తోంది. 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగమే నడుస్తుంది. పెద్దపల్లి జిల్లాలో ఎస్ఐ నరేష్ వేధింపులు భరించలేక నిట్టూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కల్లెపు సంపత్రావు ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగు మందు తాగి సూసైడ్ చేసుకోబోయాడు. ప్రస్తుతం సంపత్రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై బెదిరింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులతో పోలీసులు జులుం చూపిస్తున్నారు. విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్న క్రమంలో గొడవ జరిగి మా డాడీ మీద మా అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చినారు టౌన్ పోలీస్ స్టేషన్లో, పెద్దపల్లి టౌన్లో. నేను వెళ్ళి పెద్దపల్లి ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా మా నాన్న మీద ఏదో ల్యాండ్ దున్నుతున్నామని చెప్పేసి కొత్త కేసులు పెట్టి దీన్ని అంతా డైవర్ట్ చేసి మా డాడీకి రోజు ఫోన్లు చేసి పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ ఇంకా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ డైలీ కాల్ చేసి ఇబ్బంది పెట్టడం, తీవ్రంగా గురి చేయడం. రోజు రా, మేము డీల్ చేస్తాం, నువ్వు కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది అని అనడం. మేము కోర్టుకు వెళ్ళే తేల్చుకుంటాం, మాకు ఇక్కడ న్యాయం జరగదని అనిపిస్తుంది అని. మేము కోర్టుకు వెళ్దామంటే నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్తావు, మేము చెప్పింది నేను అని చెప్పేసి ఇట్లా అంటే మా డాడీ కొంచెం ఖండించి నేను కోర్టులోనే చూసుకుంటా అన్న తర్వాత ఇలా ల్యాండ్ అని చెప్పేసి ఇంకొక కొత్త కేసుని క్రియేట్ చేసి నిన్న మా డాడీ ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ దగ్గరికి కూడా కానిస్టేబుల్ వెళ్ళి ఇబ్బంది పెట్టి అందరిలో తీవ్రంగా మనస్తాపం చెందేలాగా చేశారు. అలా అయిన తర్వాత మా డాడీ ఇంటికి వచ్చి మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది జరిగింది. దీని అంతటికీ కారణం కేవలం పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ శ్రీనివాస్ గౌడ్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, మరి పెద్దపల్లి ఎస్ఐ పోలీసుల వేధింపులు తాళలేక బీఆర్ఎస్ నాయకుడు సంపత్రావు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మరి ఇప్పుడు అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పైన, అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు కూడా పోలీసుల వేధింపులు, అక్రమ కేసులు అనేది ప్రతి దినచర్యగా మారిందని చెప్పవచ్చు. అలాంటి సంఘటనే నిన్న కూడా పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలానికి సంబంధించినటువంటి నిట్టూరు గ్రామానికి చెందినటువంటి కల్లెపు సంపత్రావు అనేటువంటి బీఆర్ఎస్ నాయకుని పైన పెద్దపల్లి పట్టణ ఎస్ఐ నరేష్ వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ కూడా తను మనోవేదనకు గురై కూడా ఇంట్లో ఆ కుటుంబ సభ్యులకు చెప్పుకొని ఎస్ఐ నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు అంటూ కూడా చెప్పుకొని ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు దాగి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ప్రస్తుతం అయితే సంపత్రావు పరిస్థితి విషమంగా ఉండడంతో పెద్దపల్లి నుండి కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం. ఇంకా కూడా సంపత్రావు పరిస్థితి అయితే విషమంగానే కొనసాగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మొత్తంగా సంపత్రావు అసలు చేసిన నేరం ఏంటి, అసలు ఎందుకు అతను ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందంటూ కూడా మనం వారిని ఆరాధన జరిగి కుటుంబ సభ్యులతో మాట్లాడితే కూడా వారు చెప్తా ఉన్నారు స్పష్టంగా. పెద్దపల్లి పట్టణ ఎస్ఐ నరేష్ తనను టార్చర్ చేస్తున్నాడంటూ కూడా తన తండ్రి వేదన గురై కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా కూతురు కూడా మన మీడియా ముఖంగా కూడా వెల్లడించడం జరిగింది. అయితే సంపత్రావు నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక 10 దశదిన కర్మ కార్యక్రమంలో ఉండగా అక్కడికి కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ నరేష్ రమ్మంటున్నాడంటూ కూడా కొంత అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అక్కడ నుండి మరొక కార్యక్రమానికి వెళ్ళినటువంటి సంపత్రావును అక్కడ కూడా తన వెంటే ఉంటూ కూడా ఒక అవమానపరిచే విధంగా కావాలని ఒక కుట్రపూరితంగా అవమానపరిచే విధంగా కానిస్టేబుల్ వెంటే ఉంటూ కూడా వేధించడంతో తాను ఎస్ఐకి నేరుగా ఫోన్ చేయడం జరిగింది. నేను చేసిన నేరం ఏంటి, నా మీద ఎందుకు ఈ విధంగా కక్ష కట్టారంటూ కూడా తను తీవ్రంగా మనవేద గురై కూడా నేను చావబోతున్నా, నాకు చావు కూడా మీరే కారణం అంటూ కూడా ఎస్ఐకి నేరుగా కూడా ఫోన్ ద్వారా కూడా సంపత్రావు తెలియడం జరిగింది. కానీ అవన్నీ కూడా పట్టించుకోలేదు. మొత్తానికైతే సంపత్రావు అయితే పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా అయితే ప్రస్తుతం అయితే మనం స్పష్టంగా మనం గమనించవచ్చు అమూల్య. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా పోలీసులు కావాలనే బీఆర్ఎస్ నేతలని టార్గెట్ చేయాలంటూ కూడా పై అధికారులు, అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే పోలీసులు అయితే ఈ విధంగా వివరిస్తున్నారు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్దపల్లిలో కూడా చెక్ డ్యాములు పేల్చిపెట్టినటువంటి వారిని కూడా
ఇప్పటికీ పట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చెరువులకు గండి కొట్టినటువంటి నిందితులను పట్టుకునే పరిస్థితి. కానీ ఇలా బీఆర్ఎస్ నేతలను అయితే మాత్రం పోలీసులు అయితే అక్రమంగా అన్యాయంగా కూడా కుట్రపూరితంగా వేధించడం, కేసులు పెట్టడం అనేది దారుణం అంటూ కూడా సంపత్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే స్థానిక బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని రక్షించాలి, కానీ ఈ విధంగా ఒక పార్టీకి సంబంధించి మరొక కొందరు వ్యక్తులకే ఒక అనుకూలంగా ఉండద్దు, ఇలా బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టులు చేయద్దు, వేధింపులకు గురి చేయద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా పలువురు విమర్శించడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.